ఏబీసీ నెట్వర్క్ ఆ సంస్థ యాంకర్ పై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావా కేసు ఓ కొలిక్కొచ్చింది. ఈ కేసులో ట్రంప్ కు క్షమాపణలు చెబుతూ 127 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఏబీసీ నెట్వర్క్ అంగీకరించింది. కోర్టు లాయర్ ఖర్చుల కింద మరో 84 లక్షలు ట్రంప్ కు అదనంగా ఏబీసీ నెట్వర్క్ చెల్లించనుంది. 2024 మార్చి 10న ఏబీసీ ఛానల్లో ఓ ప్రజా ప్రతినిధితో ఇంటర్వ్యూలో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ఆ ఛానల్ యాంకర్ జార్జ్ స్టెఫనోఫాలోస్ పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ట్రంప్ కేసు వేశారు. రేప్ కేసులో నిందితుడని పదే పదే వ్యాఖ్యలు చేశాడని లా షూట్లో పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు ట్రంప్కు నష్టపరిహారం చెల్లించాలని ఏబీసీ ఛానల్ను ఆదేశించింది. 1990 మధ్యలో ట్రంప్ తనపై డిపార్ట్మెంట్ స్టోర్లో అత్యాచారం చేశాడని జీన్ కరోల్ అనే మహిళ ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. అయితే 2023లో ఈ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం కరోల్పై ట్రంప్ అత్యాచారం చేయలేదని, లైంగికంగా వేధించాడని మాత్రమే రుజువైంది. దీంతో కరోల్కు ట్రంప్ 42 కోట్ల నష్టపరిహారం చెల్లించారు. కరోల్ పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు మరో 697 కోట్లు చెల్లించారు. మార్చిలో ఏబీసీ న్యూస్పై దాఖలైన వాద్యంలో స్టెఫనోఫాలోస్ ప్రకటనలు తప్పుడు, ఉద్దేశపూర్వక హాని కలిగించేలా ఉన్నాయని ట్రంప్ తన లాసూట్లో పేర్కొన్నాడు. ట్రంప్ స్టెఫనోఫాలోస్ వచ్చే వారంలో డిపాజిషన్ కోసం కూర్చోవాలని ఫెడరల్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే 2 పార్టీలు ఈ ఒప్పందానికి వచ్చాయి. న్యూస్ మీడియాపై కేసులు వేయటం ట్రంప్కు ఇది మొదటిసారి కాదు. గత అక్టోబర్ చివరిలో CBSపై కూడా ట్రంప్ దావా వేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్తో నెట్వర్క్ 60 మినిట్స్ ఇంటర్వ్యూపై $10 బిలియన్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు.